వికసిత్ భారత్లో యువత భాగస్వామ్యం కీలకమన్న ప్రధాని మోదీ దేశాభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం గత 10 ఏళ్లలో కీలక నిర్ణయాలు తీసుకుందని వెల్లడి. ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం, రేపటి నుంచి జరగాల్సిన సమ్మె వాయిదా. ఉద్యోగుల సమస్యలపై 3 అధికారులతో కమిటీ ఏర్పాటు, వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఢిల్లీలో కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ, రాష్ట్రానికి 4000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను కేటాయించాలని వినతి. రేపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో డిఫెన్స్ మాక్ డ్రిల్, హైదరాబాద్లో 4 చోట్ల డ్రిల్ నిర్వహించనున్నట్లు హోంశాఖ వెల్లడి. ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు తుది తీర్పు, మొత్తం 5గురిని దోషులుగా 2 నిర్దోషులుగా ప్రకటన, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఉపశమనం. తెలంగాణలో మరో 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, వికారాబాద్, సంగారెడ్డి సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.